నమస్తే. ఓపెన్ టాక్ విత్ ముంజేటి ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు కమాండో చీఫ్ ఎడిటర్ ముంజేటి రామారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, టీవీకే పార్టీ విజయ్ గారికి అడుగడుగునా ఎదురవుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయ పరంగా తన సినిమాని ఆపడం, సినీ ఇండస్ట్రీ పరంగా, అండ్ ఇప్పుడు తన ఫ్యామిలీ పరంగా కూడా సంగీత కోర్టుకు వెళ్ళి విడాకులు అడగడం పిటిషన్లో. ఆ పిటిషన్లో కూడా తనకి చాలా రకంగా ఎఫైర్స్ ఉన్నాయి అనేసి తను పిటిషన్లో పేర్కొంది. సో వీటి మీద మీరు ఏమంటారు సార్? వీటిని అన్నింటినీ చూస్తే మనం ఏమనుకోవాలి? యాక్చువల్గా తమిళ రాజకీయాలు మనం పూర్తిగా నార్త్ ఇండియా వైపు వెళ్ళాలండి. ఓకే, అంటే బీజేపీ కాంగ్రెస్ వైపు వెళ్ళాలండి. తమిళ రాజకీయాలు నడిపిస్తుంది ఢిల్లీ పార్టీలు మొదటి నుంచి కూడాను. ఓకే, బీజేపీ మొదటి నుంచి ఓకే, ఢిల్లీ పార్టీలే తమిళ రాజకీయాలు నడిపిస్తుంటాయి. ఆ రోజుల్లో అన్నా డిఎంకే పుట్టినప్పటి నుంచి, డిఎంకే పుట్టినప్పటి నుంచి, అంతకుముందు నుంచి ఢిల్లీ పార్టీలే తమిళ రాజకీయాలు నడిపిస్తున్నాయి. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడాను ఢిల్లీ పార్టీలు ఏమైనా ఉన్నాయా, దీని బ్యాక్ సైడ్ ఉన్నది మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నారు విడాకులకు వెళ్తుందన్నది. మనకు తెలిసిన వార్తలు ఏంటి? ఎవరైతే హీరోయిన్తో ఆమె భార్య చెప్తున్న అఫైర్ ఉందో అది ఈ రోజుది కాదు, ఎప్పటి నుంచో ఉంది, నడుస్తుంది. రాజీ పడిపోతున్నాం, నేను మానేశాను అంటున్నాను అంటే ప్రతి కుటుంబంలో జరిగినట్టుగానే ఓకే అదే నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య. కానీ ఈ రోజు విడాకులకి వెళ్ళింది ఆమె. అంటే ఈ టైంలో, ఈ సమయంలో విడాకులు. దీని వెనక మీరు చెప్పింది కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. దీని వెనకే మళ్ళీ మనం ఢిల్లీ వరకు వెళ్ళాలి, చెన్నై దాటి ఢిల్లీకి వెళ్ళాలి. సో ఢిల్లీ రాజకీయాలు ఏమైనా ప్రభావం చూపిస్తున్నాయా వీళ్ళ కుటుంబంలో కూడా అన్నది ఇక్కడ చర్చించాలి. బీజేపీ ఏం చేస్తుంది? మీకు నార్త్ ఇండియాలో పూర్తిగా బలపడిన తర్వాత సౌత్లో బలపడడం కోసం అది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అనేది ఉంది మొదటి నుంచి. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు. జీరోలో ఉన్న పొజిషన్లో ఉన్న ఆ పార్టీ కేరళలో కొద్ది గొప్ప కొన్ని ఈ మధ్య ఒక మున్సిపాలిటీ గెలిచిన వార్తలు వచ్చినాయి, సంబరపడిపోతున్నారు. అలాగే కలకట్టాలో, వెస్ట్ బెంగాల్లో కూడాను అసలు ఆ పార్టీకి చిన్న ఓటర్స్ కూడా లేని రోజుల్లో కొన్ని సీట్లు వచ్చే పొజిషన్కి వచ్చింది. అలాగే ఇప్పుడు తమిళనాడులో. సో కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ ఏ పని అయితే చేసిందో, ఏదో ఒక పార్టీ వైపు చేరి తన పబ్బం గడుపుకునేదో, బీజేపీ అదే రూట్లో వస్తూ తమిళ రాజకీయాలని అల్లకల్లోలం చేస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు విజయ్ కుటుంబంలో కూడా అదే అల్లకల్లోలంగానికి కారణమవుతుందని మనం అనుకోవాలి. ఇది పూర్తిగా కుటుంబ రాజకీయము, కుటుంబంలో జరిగిన తంతు, లేదంటే తమిళ రాజకీయాల తంతో కాదు, ఢిల్లీ రాజకీయాలు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది మనకు పూర్తిగా అర్థమైపోతుంది. ఓకే సార్, ఇప్పుడు అన్నట్టు సంగీత పిటిషన్లో చెప్పినట్టుగా నాట్ ఓన్లీ తను అన్నట్టు త్రిష గారే కాదు, సో చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ నడిపిస్తున్నాడు, సో ఇంతకాలం నేను బయటపడలేదు, ఇప్పుడు నేను బయటకు వస్తున్నాను అనేసి అంటున్నారు. అంటే దీని వెనకాల నిజంగానే ఇప్పుడు మీరు అన్నట్టు బీజేపీ పార్టీయే ఉందంటారా? ఇంకోటి, ఇప్పుడు త్రిష కూడా ఇవన్నీ కొట్టి పడేస్తూ కోర్టుకు వెళ్ళింది, మరి దీని మీద ఏమంటారు? యాక్చువల్లీ ఎఫ్ఐఆర్లో పార్టీలు ఉండవండి. ఎఫ్ఐఆర్ని ఇంకొంచెం పెద్ద చేయడంలో పార్టీలు ఉంటాయి, లేదా స్క్రీన్ మీద తీసుకురావడంలో పార్టీలు ఉంటాయి. ఎఫ్ఐఆర్ పుట్టడానికి ఏమీ ఉండదండి. ఇప్పుడు విజయ్ వైఫ్ విడాకులకి కేసు పెట్టింది ఆమె, దాని వెనుక పార్టీ ఉండొచ్చు ఏమండి. ఎఫ్ఐఆర్ అంతవరకు కుటుంబంలో నడుస్తుంది. ఆ 4 గోళ్ల మధ్య జరిగిన రాజకీయం గొడవలు ఇవన్నీ ఉన్నాయి. స్క్రీన్ మీద తీసుకొచ్చింది పార్టీ కావచ్చు, అక్కడ స్క్రీన్ వరకు మాత్రం ఆలోచించాలి, వాళ్ళ గొడవలకు కారణం కాదండి, అది స్క్రీన్ మీద రావడానికి కారణం అవుతుంది. ఇప్పుడు అక్కడ ఏదైనా మన బీజేపీ ఇంకో పార్టీ ఉందనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు విజయ్ ఈ సంవత్సరం రాజకీయాల్లోకి వస్తూ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆయన అన్ని రకాల ఆయుధాలు రెడీ చేసుకున్నాడు. ముఖ్యంగా సినీ ప్రపంచం వదిలేశాడు, పూర్తిగా సన్నద్ధమయ్యాడు. రెండోది, డిఎంకే పార్టీలు బలహీనపడుతున్నాయి అక్కడ. ఇప్పుడే ఒక పార్టీలో మధ్యలో చొచ్చుకుపోయే అవకాశం ఉంది, అంటే గ్యాప్ వచ్చింది, చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో దూరి మళ్ళీ అక్కడ మన తమిళనాడులో రాజకీయంగా పాతుకుపోవచ్చు అన్న వాతావరణం ఉన్న టైంలో అతను దెబ్బతీయడం కోసం కుటుంబం నుంచి ఈ ప్రయత్నం జరుగుతుంది కానీ మనం భావించాలి. అంటే ఫ్యామిలీ పరంగా కూడా తన దెబ్బతీయాలనేసి ఈ పార్టీ చూస్తుంది అని అంటారు. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతిది కూడా రాజకీయ కోణం మనం ఆలోచించాలి. ఇప్పుడు విజయ్ రాజకీయాలు లేడనుకోండి, ఇది చర్చ వచ్చేది కాదు. అవును, ఒకవేళ చర్చ వచ్చినా సరే ఆ 4 గోళ్ల మీద సొల్యూషన్ కూడా వచ్చేసేది. అంటే అది ఒక డిఫరెంట్ మూడ్ లో వెళ్ళిపోయేది కూడా, సెలబ్రిటీ మూడ్ లో వెళ్ళిపోయేది. అంతే, సెలబ్రిటీ మూడ్ లో వెళ్ళేది. ఇప్పుడు
రజనీకాంత్ కూతురు అల్లుడి పరిస్థితి ఏమైంది? అవును. అదేమి చర్చ పెద్దగా లేదు కదా. సో అలాగే జరిగిపోయింది ఇది కూడా. సో రాజకీయ కారణాలు జరిగింది కనుక ఈ సందర్భం దాన్ని ఉపయోగించాలంటే దీని వెనక రాజకీయ కారణాలు ఉంటాయి, ఖచ్చితంగా రాజకీయ కారణాలు దీంట్లో ప్రేరేపించి ఉంటాయి ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు రాజకీయంగా ప్రవేశం చేసిన విజయ్కి ఇప్పుడు ఫ్యామిలీ పరంగా నుంచి వచ్చిన ఈ విడాకులకి ఇవన్నిటినీ మీద అతని నెక్స్ట్ పోటీ చేసే ఎలక్షన్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుంది అంటే పబ్లిక్ పల్స్ ఎలా కోరుకుంటుంది అంటారు? ఎస్, మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మీరు తమిళనాడు రాజకీయాలు చూడండి, ఎంజీఆర్ కావచ్చు, లేదంటే కరుణానిధి కావచ్చు, ఇప్పుడున్న స్టాలిన్ కావచ్చు, లేదంటే ఇంకొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, అందరికంటే ముఖ్యంగా తమిళ సినిమా యాక్టర్లు కావచ్చు, వీళ్ళందరిలో కూడాను ఎఫ్ఐఆర్స్ కామన్ అయిపోయింది అక్కడ. దాన్ని సీరియస్నెస్గా తీసుకొని ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి నేను గెలిపించము, ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి నీకు ఓటు చేయము అన్న వాతావరణం తమిళనాడులో లేదండి. ఓకే, ఇప్పుడు ఎంజీఆర్ పిల్లలు అఫీషియల్ అయ్యాయి, కోర్టు అఫీషియల్ చేయలేదు కదా, కానీ జనం అఫీషియల్ చేశారు. అలాగే కరుణానిధి ఎంజీఆర్ అయితే మరీ దారుణం, ఆయన ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆమెను ముఖ్యమంత్రి చేశారు అక్కడ. మళ్ళీ ఆమెను దేవతను చేశారు. ఆయన భార్య ఉండగా ఇంకా ఆయన చనిపోయిన వెంటనే ఆయన భార్యనే సీఎం అయింది. కానీ నువ్వు కాదు సరైన వ్యక్తివి, ఆయన రాజకీయ వారసులు నువ్వు కాదు ఈమెని చెప్పేసి సెకండ్ వైఫ్ని ముందుకు తీసుకొచ్చారు. పెళ్లి కానీ ఆమెనే జయలలిత గారిని ముందుకు తీసుకొచ్చారు. అక్కడ అలా ఎంకరేజ్ చేసే వాతావరణం ఉంది. అంటే ప్రజలు వాళ్ళ వ్యక్తిగత జీవితానికి రెస్పెక్ట్ చేస్తారని అంటారు. అంటే వాళ్ళ నిర్ణయాలకి, అంటే వాళ్ళు ఎంజీఆర్ని అభిమానించారు, ఆయన పరిస్థితులన్నీ అభిమానిస్తారు. అలాగే కరుణానిధిని అభిమానించారు, ఆయన ఏం చేసినా అభిమానిస్తారు. విజయ్ని అభిమానిస్తున్నారు, ఆయన ఏం చేసినా అభిమానిస్తారు. అలాంటి వాతావరణం తమిళనాడులో కనిపిస్తుంది మనకి మొదటి నుంచి కూడా. అంటే ఆ మనిషి అభిమానం అనేది తీసుకున్నారనుకోండి, వాళ్ళు దేన్ని అయినా వాళ్ళు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అక్కడ. సో అతనికి రాజకీయంగా ఎటువంటి ఎఫెక్ట్ అయితే రాదు, రాదు, ఛాన్సే లేదు. తమిళనాడు అయితే కాదు. ఓకే సార్, ఇప్పుడు మరి రాజకీయంగా తను నిజంగా ఇప్పుడు సినిమాలో చాలా సినిమాల్లో ఆయన విలన్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా హీరోగా తను ఎదుర్కొన్నాడు. మరి ఇప్పుడు రాజకీయ పరంగా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే తను ఎదుర్కోగలడా విజయ్? ఖచ్చితంగా ఎదుర్కోగలడు. ఎందుకంటే అతని దగ్గర ఆర్థిక బలం ఉంది, ప్రజల బలం ఉంది. అయితే మీరు ఆలోచించాల్సింది అంటే ఏ స్థాయిలో అతనికి సపోర్ట్ ఉంటుంది అన్నది. అంటే ఒక ప్రభుత్వం ఏర్పరచగల సమర్థత ఉంటుందా, శక్తి ఉంటుందా, ఏ మేరకు అతనికి ఆ జనం బలం ఉంటుందన్నది మనకి ఇక్కడ చర్చించాలి. ఎందుకంటే స్టాలిన్ ఈరోజు ఏమి బలహీనంగా ఏమీ లేరు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ప్లస్ ఆయన కుమారుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన. ప్లస్ అంత నెగిటివ్ కూడా ఏమీ లేదు, అంత నెగిటివ్ కూడా స్టాలిన్ మీద ఏమీ లేదు. బీజేపీ ఇంకా తెలంగాణ రాజకీయాల్లో గట్టిగా జోక్యం చేసుకొని ఒక పార్టీని లాగి అధికారంలో, అంటే మనకి మహారాష్ట్రలో జరిగినట్టుగా అట్లా స్థాయి ఇంకా బీజేపీకి అంత పట్టు చెక్కల, ఇంకొంత టైం పడుతుంది. సో ఈరోజు బీజేపీ చేతిలోకి ఏ పార్టీ కూడా పూర్తిగా పోలేదు. ఒకవేళ పోయినా సరే అది బలహీనపడుతుంది తప్ప బలం ఉండే అవకాశం తమిళనాడు లేదు. ఎందుకంటే తమిళనాడు అంతా పూర్తిగా యాంటీ హిందీ కల్చర్ ఉంటుంది. హిందీని వ్యతిరేకించే భావజాలం తమిళనాడుది కదా, యాంటీ హిందీ అనమాట అక్కడ ఉన్నది. సో యాంటీ హిందీ అంటే ఏంటి? బీజేపీ హిందీ కదా, నార్త్ ఇండియన్ కల్చర్ కదా. సో ఎంత మాత్రం వాళ్ళు అడాప్ట్ చేసుకోరు, అది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్ ఇంకోటి ఉంది. రెండు పార్టీలు అన్నయ్య డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా నాస్తికత్వాన్ని ముందుకు తీసుకొచ్చే పార్టీలు. దేవుడిని అభిమానించు, అవి పూజలు చేయవు. మీకు గుర్తుందో లేదో, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాడు ఆయన స్టాలిన్ కుమారుడు. నేను దేనికైనా తెగిస్తానన్నాడు ఆయన, ఉద్యమాలు జరుగుతున్నా సరే. అంటే ఓపెన్గానే చెప్పారు వాళ్ళు, నాస్తికత్వాన్ని భుజాన్ని వేసుకొని పాలిస్తున్న పార్టీలు ఆ రెండు కూడా. సో బీజేపీ దానికి వ్యతిరేకం కదా, అవును, హిందూయిజాన్ని కదా. సో అలాంటి పార్టీని మన తమిళనాడు ప్రజలు నెత్తికి పూజిస్తారని మనం ఎంత మాత్రం అనుకోం. వాళ్ళు విజయ రాజకీయాల్లో అతను దెబ్బతీయగలవా అంటే అది కష్టం, లేదా స్టాలిన్ దెబ్బతీస్తే అంటే అది కూడా కష్టం. బీజేపీ ఎక్కడున్నా సరే తమిళ ప్రజలు అంగీకరించి నెత్తి మీద పెట్టుకుంటారని మాత్రం ఊహించడం కష్టం. ఎందుకంటే ఆ భావజాలం అక్కడ లేదు, మొదటి నుంచి లేదు. సినిమా యాక్టర్స్ ఏం చేసినా భరించే, యాక్సెప్ట్ చేసి, అంగీకరించి, సమర్థించే వాతావరణం ఉంది. ప్లస్ హిందూ మతాన్ని నెత్తికెక్కించి పూజ చేసుకునే వాతావరణం అక్కడ లేదు. ఈ రెండు బీజేపీకి కొంచెం కష్టమైన పరిస్థితి ఉంది. కాబట్టి మీకు బీజేపీ కేరళలో లాగానో లేదంటే మరొక రాష్ట్రంలో లాగానో చొచ్చుకుపోయి
బలపడే పరిస్థితి తమిళనాడులో చాలా కష్టమైన పరిస్థితి. అంత ఊహించడం అనేది అంత ఈజీ కాదు అక్కడ. సార్ ఇప్పుడు విజయ్ సింగిల్గానే పోటీ చేస్తాడా లేకపోతే ఇంకా అదర్ పార్టీస్ని ఏమైనా కలుపుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే స్టాలిన్ని దెబ్బతీయడానికి వేరే పార్టీలు ఈయన పార్టీలో కలవడానికి ప్రయత్నిస్తున్నారన్న ఒక వార్త వినపడుతుంది. అయితే యాక్చువల్గా మనకి బీజేపీలో కలవటం లేదనే దాని మీదే ఇవన్నీ నడుస్తున్నాయి అక్కడ. బీజేపీలో కలిస్తే బాగున్ను, అతనికి సమస్యలు వచ్చేవి కాదు, అది ఒక చర్చ. ఒకవేళ బీజేపీలో కలిసి ఉండి ఇబ్బంది లేదన్నది అది సమస్య. అది ఉండుంటే ఈ సమస్యలు వచ్చాయి కాదు. బట్ మనకు అర్థమవుతుంది ఏంటంటే సింగిల్గానే నేను విజయం సాధించగలను అని అతనుకున్న గట్టి పట్టుదల, అది ఆ ప్రజలు ఎంతవరకు ఆశీర్వదించారో ఇస్తారో మనం చూడాలి. ఎందుకంటే ఫెయిల్యూర్ కూడా ఉన్నాయి మనకి. చాలామంది ఈ మధ్యకాలంలో తమిళనాడులో రాజకీయాల్లో మంచి మంచి ప్రముఖ యాక్టర్లు వచ్చి ఫెయిల్ అయ్యారు. అక్కడ ఎందుకు సార్, మనకి ఇక్కడే పవన్ కళ్యాణ్ కూడా సింగిల్గా వెళ్ళినప్పుడు ఓడిపోయారు కదా, చాలా కాలం ఓడిపోయారు కదా. కూటమి ప్రభుత్వంగా వచ్చినప్పుడే తనకి ఇలాంటి గొడవలు ఆయన మీద కూడా పడ్డాయి కదా, ఆయన కూడా భరించారు కదా. భరించి రావటదేలి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు కదా. ఆయన మాట అదే అన్నారు, మనం భరించగలిగితే కొన్నాళ్ళకి మనం అంటే ఓర్పే సహనమే మనల్ని ఇంతవరకు తీసుకొచ్చిందని ఆయన అన్నారు. అంటే తిడుతున్నప్పుడు, విభేదిస్తున్నప్పుడు, ఆయన మీద ఆరోపణలు వస్తున్నప్పుడు మనం ఓర్పుతో సహిస్తేనే మనం ఈ పొజిషన్కి వచ్చామని పవన్ కళ్యాణ్ అన్నారు కదా. ఆ ఓర్పు విజయ్ కనుక పాటిస్తే ఆయన కూడా కొంతకాలానికి అధికారంలో రావచ్చు, ఈసారి రాకపోవచ్చు. అంటే ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు ఇలాంటివి అన్నీ మనం సహజమే, ఇవన్నీ సహజమే. నమస్తే.